అది 1999. జంధ్యాల, వంశీ, కోడి రామకృష్ణ, రాఘవేంద్రరావు లాంటి దిగ్గజ దర్శకుల వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసి కళాతృష్ణ అనే యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ను స్థాపించిన నట దర్శకుడు చిత్తరంజన్ మొదటి సంతానమే ఈ ప్రేమ్ కమల్. చిత్రసీమ మీద ఆసక్తి తండ్రి నుంచే వచ్చిందేమో. చిన్నప్పటి నుండే ప్రేమ్ కమల్కు ఇండస్ట్రీ మీద కాస్త మక్కువ. తండ్రి ఇన్స్టిట్యూట్ లో క్లాసులో చెప్పే సమయంలో చూస్తూ చూస్తూ నటన అబ్బింది ఈ అబ్బాయికి. స్కూల్ ఫంక్షన్ లో అమ్మాయి గెటప్ తో మొదలైన కళా ప్రస్థానం 2004 అన్నపూర్ణ అద్దాల మేడలో శ్రీహరి చేతుల మీదుగా చలనచిత్ర రంగంలో అడుగుపెట్టాడు ప్రేమ్ కమల్. ఆ సినిమా రిలీజ్ కాకపోయింది, కానీ ప్రేమ్ కమల్ సినీ ప్రస్థానం ఆగలేదు. వరుసగా బాలనటుడిగా అవకాశాలు రావడం మొదలుపెట్టాయి. లక్ష్మి, ఢీ, అన్నవరం, యమగోళ, కేక, కిక్ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో తన పాత్రకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. తెలుగు చిత్రసీమ నుండే కాకుండా కన్నడ, భోజ్పురి, హిందీ, ఇంగ్లీష్, ఒరియా భాషల్లో కూడా మంచి అవకాశాలు ప్రేమ్ కమల్కు వరించాయి. సినిమాలతో పాటు మెగా సీరియల్స్లోనూ ప్రేమ్ కమల్ నటించాడు. నమ్మలేని నిజాలు, బంధం, చక్రవాకం, త్రిశూలం, మా పసలపూడి కథలు, హై స్కూల్, ముద్దుబిడ్డ లాంటి మెగా సీరియల్స్లో లీడ్ రోల్స్తో ఇరు రాష్ట్రాల ప్రజలను ఆకట్టుకున్నాడు. బాలనటుడిగా రాణిస్తున్న సమయంలో చంద్రబాబు నాయుడు, అక్కినేని నాగేశ్వరరావు, డి రామానాయుడు, దాసరి నారాయణరావు, మోహన్ బాబు, ఆర్బి చౌదరి లాంటి ఎందరో మహనీయుల చేత ప్రశంసలు అందుకున్నాడు. బాలనటుడిగా సన్మానాలు, సత్కారాలు, అవార్డులు అందుకున్న ప్రేమ్ కమల్కు 2013 విజయనగరంలో నంది నాటకోత్సవాల్లో నటించే అవకాశం కలిగింది. పుట్టింది విశాఖపట్నంలో అయినా పెరిగింది, చదువుతున్నది మాత్రం హైదరాబాద్లోనే. బిజీగా సినిమాలు చేస్తున్నా ఏ రోజు చదువులో తగ్గలేదు. 10th, ఇంటర్మీడియట్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణతలు సాధించి మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్లో బీటెక్ డిస్టింక్షన్లో పాస్ అయ్యాడు. బాలనటుడిగా అనేక సినిమాలు, సీరియల్లోనే కాకుండా సోషల్ అవేర్నెస్, డాక్యుమెంటరీలు, చెవర్లెట్ లాంటి కమర్షియల్ యాడ్స్లోనూ నటించాడు. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ వారి రంగుల రాట్నం చిత్రంలో నటుడిగా తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. ఇంతవరకు చెప్పింది ప్రేమ్ కమల్లోని ఒక కోణాన్ని మాత్రమే. తనలో మరో కోణం దర్శకత్వం. చిన్నప్పటి నుండి కెమెరా పట్టుకుని తిరిగే ప్రేమ్ కమల్కు స్క్రిప్ట్ అన్నా, డైరెక్షన్ అన్నా ఎంతో మక్కువ, ఎనలేని పిచ్చి. ఆ పిచ్చితోనే మల్టీమీడియా డైరెక్షన్ కోర్సులు పూర్తి చేశాడు. నటన, దర్శకత్వ శాఖల్లో ఎన్నో విషయాలను శోధించి సాధించినందుకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించాడు మన ప్రేమ్ కమల్. ఎన్నో కథలు తయారు చేశాడు. ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్ వర్క్షాప్ సమయంలో చిన్న స్క్రిప్ట్లను డైరెక్ట్ చేసి ఎడిట్ చేసేవాడు. లాక్డౌన్ కాలంలో కరోనా నేపథ్యంలో తెరకెక్కిన పాజిటివ్ టు నెగిటివ్ అనే షార్ట్ ఫిల్మ్కు స్క్రీన్ ప్లే, డైలాగులు అందించాడు. 21 సంవత్సరాల వయసు ఉన్న ప్రేమ్ కమల్ చిన్న వయసులోనే దర్శకుడు అవ్వాలని తన కళని ఓటీటీ ప్లాట్ఫామ్ నిజం చేసింది. షేడ్ స్టూడియోస్ నిర్మాణంలో వేర్ ఈజ్ షీ అనే ఓ ఫిల్మ్ను మొదలుపెట్టాడు. సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎంతో పట్టుదలతో పూర్తి చేశాడు. ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్, ట్రైలర్ చూసిన ఎందరో ప్రముఖులు ప్రేమ్ కమల్ను అభినందించారు. వారిలో చోటా కే నాయుడు, రమేష్ ప్రసాద్, అప్పారావు, జయసుధ, బాబు మోహన్, విశ్వనాథ్, ఎంవి రఘు లాంటి వాళ్ళు ఆశీర్వదించారు. దిల్ రాజు, బ్రహ్మానందం, ఎంఎస్ రాజు, శ్రీను వైట్ల, బండ్ల గణేష్, కవిత, మారుతి, సాయి మాధవ్ బుర్రా, కాలభైరవ, సాయి కుమార్, హైపర్ ఆది వంటి ప్రముఖులు ఫోన్ కాల్స్ ద్వారా, మెసేజ్ల ద్వారా వారి అభిప్రాయాలను ప్రేమ్ కమల్కు తెలియజేశారు, అభినందించారు. సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు, పోలీస్ అధికారులు కూడా అభినందించారు. వేర్ ఈజ్ షీ మరెన్నో అవకాశాలు తెచ్చిపెట్టాలని, నటుడిగా, దర్శకుడిగా ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ప్రేమ్ కమల్ను ఆశీర్వదిద్దాం.